అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతిరెడ్డి 7905. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఏమైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేనైతే నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూపిద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ అంతా మ్యారేజెస్ సీజన్ కదా, ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేసుకోండి. మ్యారేజ్ శారీ మగ్గం వర్క్ బ్లౌజు. సో ఇలా అయితే వేయించుకున్నాను నేను. అప్పట్లో కాస్ట్ ఎంత పడిందో నాకైతే అంత ఐడియా లేదు. హ్యాండ్స్కి అయితే శారీలో వచ్చిన ఫ్లవర్ లాగా తీసి ఇలా హైలైట్ అయితే చేశారు. హ్యాండ్స్ని మధ్యలో కుందెల్లాగా ఇచ్చి హ్యాండ్స్ కట్ వర్క్ లాగా వచ్చాయి. నేను మళ్ళీ మీకు ఈ బ్లౌజ్ది వీడియో తీసి క్లియర్గా పెడతాను. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే హ్యాండ్స్ అనేది చాలా షార్ట్ పెట్టించాను. సో నాకైతే ఇప్పుడు రావట్లేదు. నా మ్యారేజ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 11 years అయిపోతుంది. సో అప్పట్లో అయితే నేను సన్నగా ఉండేదాన్ని, హ్యాండ్స్ అయితే వచ్చాయి, కానీ ఇప్పుడైతే రావట్లేదు. అందుకే మళ్ళీ అదే శారీ పైకి ఇంకొకటి కాంట్రాస్ట్ కలర్ తీసుకొని మళ్ళీ మగ్గం వర్క్ అయితే వేయించాను. ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఇది నా రతం శారీ ఇది. సో ఇది కూడా అంతే. కాస్ట్ అయితే ఐడియా లేదు నాకు, చాలా ఇయర్స్ అవుతుంది కదా. సో ఇది కూడా అంటే హ్యాండ్కి శారీలో ఉన్న మ్యాంగోని అలా తీసి హైలైట్ చేశారు, మధ్యలో కుందన్స్ ఇచ్చారు, ప్లస్ అక్కడక్కడ స్టోన్స్ కూడా ఇచ్చారు. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే శారీలో వచ్చిన బ్లౌజ్నే తీసి స్టిచ్ చేయించాను, దానిపైన మగ్గం వర్క్ వేయించి స్టిచ్ చేయించాను. బట్ అలా కాకుండా సపరేట్ క్లాత్ తీసుకొని మనం మగ్గం వర్క్ చేపిస్తే ఏంటి అంటే ఈ బ్లౌజ్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. శారీకి ఉన్న ఈ బార్డర్ని ఇలా అటాచ్ చేసి వేస్తారు కదా. ఇదైతే నా మ్యారేజ్ శారీ. ఇది ఒకటి శారీ ఉంది ఇక్కడ, మిగతా శారీస్ అన్నీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. సో ఫస్ట్ చూపించాను కదా రెడ్ కలర్ బ్లౌజ్, అదైతే షార్ట్, ఆ రెడ్ కలర్ బ్లౌజ్ షార్ట్ అయిపోయిందని మళ్ళీ దానికి కాంట్రాస్ట్ కలర్ ఇలా తీసుకొని ఇలా అయితే వేయించాను మా చెల్లె మ్యారేజ్ అప్పుడు 1 year బ్యాక్. సో ఇది 1800 అలా పడింది అనుకుంటా, రీజనబులే. ఇలా ఫ్లవర్స్ లాగా వేయించి దీంట్లో అయితే రెడ్ కలర్ ఫిల్ చేసేసారు మొత్తం, ఎందుకంటే శారీ రెడ్ కలర్ ఉంది కదా. సో హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి సీక్వెన్స్ వర్క్ లాగా. ఇంకా స్టిచ్చింగ్కి ఇచ్చేటప్పుడు డోరీస్ పెట్టించాను. ఓన్లీ నెక్కి వేయించి మిగతా అంతా ఎంటీ ఉంచితే బాగుండదు కదా. సో అక్కడక్కడ బూటీస్ లాగా వేయించాను. నెక్స్ట్ అయితే నా ఎంగేజ్మెంట్ శారీ బ్లౌజు, అది ఆ హ్యాండ్స్ కూడా షార్ట్ అయిపోయినాయి. సో ఇది రీసెంట్గా చేయించాను కట్ వర్క్ బ్లౌజు. ఇలా వేయించాను అనమాట. హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చేసారు సింపుల్గా. నాకు మరీ హెవీ వర్క్స్ ఉంటే నచ్చవు, సింపుల్గా నచ్చుతుంది. సో ఇలా చేయించాను. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చేసాయి. సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి. జర్దోసి వర్క్ అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. కాస్ట్ 1500 అలా పడినట్టుంది నాకు. కాస్ట్ అంటే ఐ మీన్ మగ్గం వర్క్కి తను 1500. ఇందాక గ్రీన్ బ్లౌజ్ చూపించాను కదా, అది ప్లస్ ఈ బ్లూ కలర్, ఈ రెండు కలిపి నేను 3500 అలా పే చేశాను. ఇలా అయితే వచ్చింది హ్యాండ్స్కి. ఇదైతే మా చెల్లి మ్యారేజ్ కోసమని నేను ఒక పట్టు శారీ తీసుకున్నాను, దానిపైన బ్లౌజు. సో ఇలా అయితే వేయించాను దీనికి మగ్గం వర్క్. హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చేసారు, అక్కడక్కడ బూటీస్ లాగా ఇచ్చి ఓన్లీ కిందికి బార్డర్ లాగా ఇచ్చేసారు ఇలా. ఇది ముడికుట్టు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. దీని కాస్ట్ కూడా 2000 3000 అలా పడింది అనుకుంటా. నాకు ఎందుకో పట్టు శారీస్కి ఎక్కువ కాస్ట్ పెట్టాలి అనిపించదు. సో మనం ఒకసారి కట్టామంటే మళ్ళీ అవి బీరువాలోకి వెళ్ళిపోవడమే. నేను నా మ్యారేజ్ అప్పుడు కొన్న పట్టు శారీసే ఉన్నవి. సో మా చెల్లి మ్యారేజ్కి అయితే ఒక్క శారీ మాత్రమే తీసుకున్నాను, పట్టు శారీ. సో మిగతా శారీస్ అన్నా యూజ్ అవుతాయి, కానీ ఈ పట్టు శారీస్ అయితే చాలా తక్కువ కదా మనం కట్టేది. సో అందుకే నాకు ఎక్కువ అమౌంట్ పెట్టి కొనాలి అనిపించదు శారీస్కి. ఇదైతే నేను నా ఛానల్లో ఒకటి హల్దీ వీడియో పోస్ట్ చేశాను కదా, దాంట్లో ఎల్లో శారీ కట్టాను కదా. సో దానిపైకి అయితే ఈ బ్లౌజ్ సెట్ చేసుకొని వేసుకున్నాను నేను. ఇది మా చెల్లి బ్లౌజే, సో దానిపైకి సెట్ అవుతుందని వేసుకున్నాను. సో అప్పట్లో ఇలా హ్యాండ్స్కి అయితే ఫుల్గా చేయించేసి నెక్ అయితే సింపుల్గా చేయించాము. బట్ ఇప్పుడు నచ్చట్లేదు, చాలా హెవీ అయిపోయింది బ్లౌజు.
ఇదైతే మా చెల్లి మ్యారేజ్ బ్లౌజు. సో నెక్కి ఇలా ఇచ్చేసి హ్యాండ్స్కి అయితే ఇలా హెవీగా చేయించుకుంది. నాకైతే ఇది ఫేవరెట్ మగ్గం వర్క్ డిజైన్. పికాక్స్ లాగా ఇచ్చేసి ఇలా హైలైట్ చేశారు హ్యాండ్స్కి. కింద బార్డర్ కూడా అటాచ్ చేయించింది. సో శారీ ఎలా ఉన్నా కానీ బ్లౌజ్తోనే శారీ హైలైట్ అవుతుంది కదా. సో వీలైతే ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తాను. మా చెల్లి శారీ కట్టుకొని ఇలా ఫొటోస్. ఇలా వచ్చింది బ్లౌజ్. నెక్స్ట్ అయితే మా చెల్లి రిసెప్షన్ శారీ మీద బ్లౌజ్ ఇది. సో నెక్కి ఇలా చేయించి హ్యాండ్స్కి అయితే ఇలా ఫుల్గా చేయించేసింది. సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చి కిందికి ఫ్లవర్స్ లాగా వచ్చాయి. అక్క చెల్లెలు ఉంటే ఒక బెనిఫిట్ ఏంటి అంటే మంచిగా శారీస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా డ్రెస్సెస్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఒకరిది ఒకరు యూజ్ చేసుకోవచ్చు కదా. అదొకటి బెనిఫిట్ అన్నమాట. మేము అలానే చేస్తూ ఉంటాము మా శారీస్ మాకు బోర్ వచ్చినప్పుడు. ఇదైతే మా చెల్లి ఎంగేజ్మెంట్ శారీ బ్లౌజు. శారీ అయితే సూపర్ ఉంటుంది ఎంగేజ్మెంట్ శారీ. బట్ బ్లౌజ్ మాత్రం కొంచెం మేము అనుకున్నట్టు రాలేదు అవుట్పుట్ ఈ బ్లౌజ్ది. మగ్గం వర్క్లో మేము వేరేలాగా ఎక్స్పెక్ట్ చేస్తే తను వేరేలాగా వేసింది. చాలా బ్రాడ్గా వేసేసింది డిజైన్. మేము చాలా సింపుల్గా చెప్పాము మేము సెలెక్ట్ చేసుకుంది, బట్ ఆమె చాలా బ్రాడ్గా వేసింది దీన్ని. సో ఇన్ని బ్లౌజులు చేయించిన దగ్గర ఏదో ఒక బ్లౌజ్ అవుతూ ఉంటుంది కదా ఇలా. సో ఏం చేస్తాం ఇంకా. ఇదైతే ఇలా వేయించామన్నట్టు బ్లౌజెస్. ఇదంతా స్ప్రింగ్ వర్క్ లాగా వచ్చింది. సో నా మ్యారేజ్ అయ్యి 11 years అవుతుందని చెప్పాను కదా. సో నా మ్యారేజ్ అయ్యాక ఇంకో చెల్లి మ్యారేజ్ అయితే 3 yearsకి అయ్యింది. ఇంకో చెల్లి లాస్ట్ చెల్లి అయితే మొన్న రీసెంట్గా 1 year బ్యాక్ అవ్వింది. సో ఎవరి మ్యారేజెస్కి వాళ్ళకి తగ్గట్టు మా డాడీ అయితే బాగా చేశాడు మ్యారేజెస్. ఎవరికి ఏ లోటు లేకుండా. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఊరికే అంటారా చెప్పండి. అది చేసిన వాళ్ళకి దాని లోతు ఏంది అని తెలుస్తుంది. మనం ఒక బడ్జెట్ అనుకుంటే ఇంకో బడ్జెట్ అవుతుంది, అది ఇల్లుకైనా సరే పెళ్ళికైనా సరే. సో అలా మా డాడీ మా మమ్మీ కష్టపడి మా మ్యారేజెస్ అయితే చేశారు. సో ఒక్కరి ఇన్వాల్వ్మెంట్తోనైతే ఏ పని అవ్వదు. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అండర్స్టాండింగ్తో అనుకొని ఏదైనా చేస్తేనే ముందుకెళ్తాము. సో ఎవరెన్ని మధ్యలో వచ్చి చెప్పినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ లాంగ్ కలిసి ఉండేది కాబట్టి మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. సో ఇద్దరికి అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. వైఫ్కి హస్బెండ్కి చెయ్యి కలిస్తేనే చప్పట్లు అవుతాయి కదా. అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్గా ఉంటేనే లైఫ్ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. లైఫ్లో చిన్న చిన్న గొడవలు అనేది కామన్, బట్ అవన్నిటిని మనసులో పెట్టుకొని ఎప్పటికీ అదే ముందుకి నడవాలి అంటే కాదు కదా. సో అవన్నీ మర్చిపోతూ హ్యాపీగా ఉంటూ మంచిగా ఉండాలి. సో మా మమ్మీ డాడీని ఎవ్వరూ ఒక మాట అనడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు అన్నీ కరెక్ట్గా దేనికి తగ్గట్టు చేశారు కాబట్టి. ఎవరైనా అంటే కూడా నేను ఊరుకోను, ఆ ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వను. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా సరే వెంటనే అనేస్తూ ఉంటాను అన్నమాట. అన్నీ కరెక్ట్ చేశాక వేరే వాళ్ళతో మాటలు పడడం ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది టూ మచ్ అయిపోయింది కదా. సో అన్నీ ఎక్కడికక్కడ రేట్లు అనేది పెరిగిపోయాయి. మ్యారేజెస్ చేయడానికైనా మనం అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ అవుతుంది. ఒక ఇల్లు కొనాలన్నా కానీ అంతే. సో ఏంటి అంటే దగ్గరుండి చూసే వాళ్ళకి తెలుస్తుంది. ముగ్గురు మ్యారేజెస్ చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు. మా డాడీ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండి బయట అన్నీ చూసుకోవడం అయితే మా మమ్మీ అయితే ఇంట్లో అన్నీ చూసుకుంది. సో ఇద్దరు కలిసి చాలా కష్టపడి మా ముగ్గురు మ్యారేజెస్ అయితే చేశారు. మ్యారేజెస్ అనే కాదు, సో మనం చదువుకున్నాం కదా, మన మెచ్యూరిటీ మనకు ఉంటుంది. ఒకరు నేర్పితే మనం నేర్చుకుంటామా చెప్పండి. సో కరెక్ట్ ఏది రాంగ్ ఏది అనేది మనకు తెలిసి ఉండాలి. సో ఎవరో నేర్పితే ఎవరో నేర్చుకోం కదా. ఎందుకో నాకు చెప్పాలనిపించింది, చెప్తున్నాను. అయితే నేను మీకైతే ఒక టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, దీన్ని రివర్స్ తీసేసి ఫోల్డ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్లో పెట్టుకుంటే ఈ బ్లౌజెస్ అన్నీ ఏంటి అంటే మనకి ఎక్కువ లైఫ్ టైం ఇస్తుంది అన్నమాట. సో ఇలానే ఇలా అంటే రివర్స్ తీయకుండా ఇలానే పెట్టేసి కాటన్ క్లాత్ కాకుండా నార్మల్గా శారీలో పెడితే ఇవన్నీ శారీస్కి జరీకి తట్టుకుంటాయి. సో ఇలా కాకుండా అలా పెట్టి చూడండి, అవి ఎక్కువ లైఫ్ టైం ఇస్తుంది. అంతే అండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే దయచేసి లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.